పేర్లు చేర్చాలని అప్లై చేసుకుంటే పిల్లల పేరుపై రేషన్ కార్డులు అంటూ ఇక్కడ చూడండి ఒకసారి. యాక్చువల్గా ఈ నెల కోటా రేషన్ కూడా మంజూరు, కొత్త కార్డుల జారీలో గందరగోళం. ఇది వెలుగు పత్రికలో వచ్చింది, ఇది వెలుగులో వచ్చింది. ఈ సమస్య ఇప్పటిదాకా అంటే వాళ్ళు ఏమనుకున్నారంటే కొత్త కార్డులు ఇష్యూ అంటే ఆ పిల్లల పేర్లు అడిషన్ డిలిషన్ ఉంది కదా, ఎవరన్నా చనిపోయిన వాళ్ళు ఉంటే తీసేయడము, లేదా యాడ్ అవ్వాలనుకుంటే పిల్లలు యాడ్ చేయడం. అయితే ఈ కొత్త కార్డులు వచ్చే ప్లేస్లో వీళ్ళు మొదటగా అడిషన్ డిలిషన్ని కంప్లీట్ చేద్దామని చెప్పి చేస్తే ఇక్కడ చూడండి ఏం జరిగిందంటే కొత్త రేషన్ కార్డుల జారీలో గందరగోళం నెలకొంది. దరఖాస్తు చేసుకున్న వారిలో చాలామందికి ఇప్పటికే రేషన్ కార్డులకు అప్రూవల్స్ రాలేదు. మరోవైపు 5 ఏళ్లలోపు చిన్నారుల పేరిట కొత్త రేషన్ కార్డులు మంజూరు అవుతున్నాయి. ఇది దీన్ని వైఫల్యం అనాలనా, ప్రభుత్వం అనాలనా, లేదంటే అధికారుల తప్పిదం అనాలనా? ఇది ఎవడు బదనం చేయనీకున్నాడు? అసలు ఎవరిని ఖరాబ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు చెప్పండి. ఇప్పుడు ఇది సరే ఎవరికి అంటుకున్నా రేవంత్ రెడ్డి అంటాం, కానీ ఎవరు తప్పిదం చేసినా రేవంత్ రెడ్డి అన్నప్పుడు అడ్మినిస్ట్రేషన్ కూడా వాళ్ళు చూసుకోవాలి కదా, సెట్ చేసుకోవాలి కదా. ఇట్లా పిల్లల పేరు మీద రేషన్ కార్డులు వస్తాయి అన్న, ఈ ఫోటోలు చూడరు అంతా బచ్చగాలి, చిన్న పిల్లల పేర్ల మీద వచ్చినాయి. ఇప్పటికే ఉన్న రేషన్ కార్డులో తమ పిల్లలు చేర్చాలని పేరెంట్స్ దరఖాస్తు చేసుకుంటే, ఫర్ సపోజ్ నాకు 2 పిల్లలు అనుకో, అయితే మనం ఏం చేస్తామంటే రేషన్ కార్డు కొత్తది ఏదైతే మనకు ఆల్రెడీ ఉంటుందో కార్డు, ఆ కార్డులో పేర్లు యాడ్ చేయాలి. వాళ్ళు యాడ్ చేస్తే వాళ్ళు కూడా కుటుంబ సభ్యులుగా పేర్లు వస్తాయి, దాంతోపాటు బియ్యం కూడా అడిషనల్గా యాడ్ అవుతాయి. కాబట్టి ఆ పేర్లు యాడ్ చేయడానికి ఆప్షన్ ఇచ్చారు. ఇది గతంలో చాలా రోజులే లేక 5-6 ఏళ్ళు అవుతుంది. కొత్త రేషన్ కార్డులకు దిక్కు లేదు గతంలో. దాంతోపాటు కొన్ని రోజుల నుంచి అసలు ఆ అడిషన్ డిలిషన్ ఆప్షన్ లేకుండే. ఇప్పుడు పెట్టింది కూడా ఖరాబ్ చేసేసారు. ఇక్కడ చూడండి, పిల్లలు చేర్చాలని పేరెంట్స్ దరఖాస్తు చేసుకుంటే అధికారుల తప్పిదంతో నేరుగా పిల్లల పేర్లతోనే కొత్త కార్డులు అప్రూవల్ అయ్యాయి. అంతేకాకుండా ఈ నెల వారికి రేషన్ కోటా కూడా మంజూరు అయిపోయిందట. పొరగాళ్ళ పేరు మీద రేషన్ కార్డులు వచ్చుడే కాదు, వాళ్ళకి కొత్త కార్డులతో పాటు వాళ్ళకి రేషన్ కూడా సప్లై అయ్యేదట. ఇక వాళ్ళకి ఇచ్చేసేరి. ఇప్పుడు ఎట్లాగో యువ వికాసం అని ఉండే, దాంతోపాటు ఇంకా మనం చూస్తున్నాం కదా కొత్త రుణమాఫీ కూడా వాళ్ళకి అప్లికేబుల్ చేయండి. ఇంకా జాబ్ కార్డు ఇవన్నీ కూడా అటాచ్ చేసి ఆత్మీయ భరోసా ఇచ్చారు కదా, అది కూడా పెట్టుండ్రి. ఉపాధి హామీ పథకంది. ఇట్లా ఏంది ఇది, ఏం తప్పిదం ఇది? చూసుకోవాలి కదా. ఈ మాత్రం కూడా చూసుకోకపోతే పైగా వచ్చిన తర్వాతనే దాన్ని రెక్టిఫై చేసుకోవాలి కదా. కొత్త కార్డులు పంపిణీ ఇంకా మొదలు కానప్పటికీ ఆన్లైన్లో అప్రూవల్స్ ఇస్తూ అప్డేట్ చేస్తున్నారు. ఈ క్రమంలో వివిధ గ్రామాల్లో ఇలా వందలాది మంది పిల్లలకు రేషన్ కార్డులు మంజూరైనట్టు ఫిర్యాదులు వస్తున్నాయి. మరోవైపు కొత్తగా పెళ్ళై రేషన్ కార్డు కోసం అప్లై చేసుకున్న వారికి మాత్రం రేషన్ కార్డులు ఇంకా రాలే. దరఖాస్తు చేసుకున్న వారి పేరు గతంలో ఎక్కడా ఏ రేషన్ కార్డులో ఉండకూడదనే నిబంధన ఇందుకు కారణము. ముందుగా పాత కార్డులో పేరు తొలగించుకొని కొత్త అప్లై చేసుకున్న వారికి మాత్రమే కొత్తగా కార్డులు ఇస్తున్నారు. ఇది అసలు ముచ్చట. అయితే దీన్ని పూర్తిగా చూద్దాం, ఎందుకంటే మనకు చాలా మందికి ఇది ఇష్యూ. ఇది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి రేషన్ కార్డు రాకపోవడం వల్ల వాళ్ళు రుణమాఫీకి అర్హత సాధించలేకపోయినరు. పాత కార్డుల్లో పేరున్న వారిని పక్కన పెట్టారు. ఈ విషయం తెలియని దరఖాస్తుదారులు తమ కార్డులు రాలేదంటూ గగ్గోలు పెడుతున్నారు. దీనిపై అధికారులు గ్రామాల్లో మరింత అవగాహన కల్పించాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోవట్లేదు. పాత కార్డులో నీ పేరు ఉంటే, ఫర్ సపోజ్ పెళ్లికి ముందు అమ్మతో నీ నాయనతో కనుక నువ్వు అలా కలిసి ఉంటే, పెళ్ళైన తర్వాత నీ కొత్త కార్డు అప్లై చేసుకోవాలంటే ఆల్రెడీ పాత దాంట్లో నువ్వు ఉన్నావు కదా, అది తీసేస్తే కానీ ఇలా కొత్తది రాదు. అందులో డిలీషన్ అయితే తప్ప ఇందులో కొత్త కార్డుకి ఎలిజిబిలిటీ సాధించరు. దాన్ని చెప్పాల్సింది ఎవరు? యాక్చువల్గా అధికారులు చెప్పాలి. అధికారులు చెప్తే అయిపోతుంది, కానీ చెప్పలేదు. అయితే స్కీమ్లకు దూరం అవుతున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కొన్ని రోజులుగా నిరంతర ప్రక్రియగా అప్లికేషన్లు స్వీకరిస్తోంది. అయితే ఎప్పటికప్పుడు కొత్త రేషన్ కార్డులకు అప్రూవల్ ఇచ్చి వాటిని పంపిణీ చేయడంలో సివిల్ సప్లై అధికారులు వెనుకబడ్డారు. ఫలితంగా అర్హత ఉన్నప్పటికీ స్కీమ్లకు దూరం అవుతున్నారని ప్రజలు వాపోతున్నారు. 500కి గ్యాస్ సిలిండరు, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా పాటు ప్రభుత్వం కొత్తగా ప్రారంభించిన రాజీవ్ వికాసం కూడా పథకానికి కూడా రేషన్ కార్డు తప్పనిసరి. ఇప్పటికే 4-5 సార్లు రేషన్ కార్డులు ఇవ్వనున్నట్టు ప్రచారం జరిగినా ఇంతవరకు పంపిణీ ప్రారంభించలేదు. రేషన్ కార్డు ఎలా ఉండాలనే దానిపైన అధికారుల్లో స్పష్టత లేదు. ఒకసారి ఏటీఎం కార్డు సైజు అని, ఇంకోసారి పోస్ట్ కార్డు సైజు అని, క్యూఆర్ కోడ్తో ఉంటుందని, స్మార్ట్ కార్డు మాదిరి చిప్తో ఇస్తామని రకరకాలుగా చెప్తుండడంతో జనం గందరగోళానికి గురవుతున్నారంటూ ఇప్పటికే 4 సార్లు అప్లికేషన్లు, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, 4 సార్లు అప్లికేషన్ పెట్టుకురా. ఏ ప్రభుత్వానికైనా ఎన్నిసార్లు పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందా? పెట్టుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రతి పథకాన్ని మీరు దానికే, ఇందాక చదివినట్టు ఇందిరమ్మ ఇల్లు దానికే, రాజీవ్ వికాసం దానికే, ఆత్మీయ భరోసా దానికే, నువ్వు రైతు రుణమాఫీ తీసుకో దానికే, అన్నీ దానికే అటాచ్ చేసినప్పుడు ఆ కార్డు ఏదో ఇచ్చేయాలిగా ముందుగల. మొన్న ఒక ఆయన పెట్టిండు నాకు, అన్న యువ వికాసం పేరుతో అప్లై చేసుకోమంటారు కానీ రేషన్ కార్డు లేదు. రేషన్ కార్డు ఇవ్వకపోయారు ఫస్ట్, మరలా దానికి ముడిపెట్టబడ్డారు. దానికి ముడిపెట్టకుండా ఇవ్వాలి లెక్కకైతే, ఇవ్వాలనుకుంటే. ఇప్పుడు రుణమాఫీ కూడా అట్లా చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళంతా వాళ్ళే మార్చుకొని మాట, రేషన్ కార్డు లేకుండా ఇస్తాం, అది ఫ్యామిలీ గ్రూపింగ్ చేస్తామని చెప్పి ఇండివిజువల్గా మళ్ళీ ఏవోతో సెల్ఫీలు దిగి ఆ తర్వాత వాళ్ళకి అప్లికేబుల్ చేస్తే ఎంతమందికి వచ్చినది మనకు లెక్క ఉన్నది, చూస్తూ ఉన్నాం రోజు. ఇక్కడ కూడా
ఈ యువ వికాసం పెట్టినప్పుడు మరి రేషన్ కార్డు లింక్ చేస్తే మరి ఎట్లా తీసుకొస్తారు వాళ్ళు, ఎట్లా ఏడికలు తీసుకొస్తారు లేని కార్డుని? మీరు ఇస్తే కార్డు ఇచ్చినాకనే అప్లై చేయాలి, లేదా కార్డు లేకుండా కూడా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంచాలి. అది లేదు ఇది లేదు. అయితే ఇప్పటికే 4 సార్లు అప్లికేషన్ పెట్టుకోరు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా అయ్యో ఇది ఏ పేపరు, వెలుగు పేపరా, ఓకే వెలుగు పేపర్ కూడా కొంత రాగం మార్చింది చూసిరా. కాంగ్రెస్ పార్టీకి ఎమ్మెల్యేగా ఉన్నారు ఇలా ఓనరు, అయినప్పటికీ కూడా ఇప్పటికే 4 సార్లు అప్లికేషన్లని ప్రతిపక్షం అన్నట్టుగా అంటా ఉన్నారు. చూడండి వస్తున్నటువంటి మార్పు చూడండి. మొన్న ఈ వివేకే డైరెక్ట్గా మా గ్రామాలలో సాగునీరు మా రైతులకు పంటలను ఎండిపోతున్నాయని డైరెక్ట్గా చెప్పిండు. మరి ఆయన వెలుగు పత్రికలనో లేకపోతే వెలుగు V6లనో వస్తలేదు కదా అని అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు కింద కామెంట్స్ పెట్టి. మరి ఏమైనా అన్నీ చెప్తా ఉన్నావు కానీ మరి నీ ఛానల్లో నీ పేపర్లో రావు మరి సమస్యలు అని చెప్పి అన్నారు. అందుకే కొంచెం రాగం మార్చినట్టుగా కనిపిస్తూ ఉంది, కొత్త రాగం ఎత్తుకున్నట్టుంది. ఏం కాదు, ఎట్లాగూ ప్రజల వ్యతిరేకత ఉండగా నేను బాగుంది అని చెప్తే నా క్రెడిబిలిటీ కూడా పోతుంది అనుకున్నాడేమో. కొంత పాజిటివ్గానే అంటే ప్రజల వైపు ఆలోచిస్తున్నట్టుగా 4 సార్లు 2023 డిసెంబర్ 28 నుంచి 24 జనవరి 6 వరకు దరఖాస్తులు తీసుకున్నప్పుడు ఈ ఏడాది జనవరి 16 నుంచి 20 మధ్య గ్రామ సభల్లో మరోసారి అప్లికేషన్ తీసుకున్నారు. కులగణన సర్వేలోనూ రేషన్ కార్డు లేని వారి వివరాలు సేకరించారు. మీ సేవా కేంద్రాల్లోనూ రేషన్ కార్డుల కోసం నిరంతరం అప్లికేషన్లు తీసుకుని వెసులుబాటు కల్పించారు. ఇప్పటి వరకు కొత్త రేషన్ కార్డులు, కుటుంబ సభ్యుల యాడింగు, తొలగింపు కోసం 30 లక్షలకు పైగా అప్లికేషన్లు వచ్చాయని అధికార వర్గాలు వెల్లడించాయి. ఇందులో డూప్లికేట్ తీసేయగా కొత్తగా రేషన్ కార్డులకు కనీసం 10 లక్షల అప్లికేషన్లు అర్హమైనవని అంచనా వేస్తున్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో పరిశీలన పూర్తి చేశారంటూ ఇది రేషన్ కార్డులకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్. అది అంటే వాళ్ళ తప్పిదం అట్లా ఉన్నదట, దాని ద్వారా పొరగాండ్ల పేరు మీద రేషన్ కార్డులు వచ్చినాయట.